తప్ప, లేకపోతే లేదు మేము గాంజా బ్యాచ్ని ఒక 5 ఏళ్లు తయారు చేశాము, వారిని మేము కాపాడుకుంటాము కాబట్టి పోలీసులు వారిని కొట్టినా తిట్టినా వాళ్ళని పట్టుకుంటే మాత్రం మేము ఊరుకోము అని చెబుతున్నారు అని అంటే ఇవేంటి పాజిటివ్ నెగిటివ్ సంకేతాలా? ఈ సంకేతాలను అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చట్టపరంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే బాధితులుగాని చూపిస్తున్నారా? సమాజానికి ఎటువంటి సంకేతం ఇస్తున్నారు జగన్? మేడం, మొట్టమొదటిగా మన డిబేట్ లోనే కాకుండా జనరల్ గా జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే దళితులను కొట్టడం తప్పు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ వాళ్ళు అందరూ అంటున్నారు కదా. అంటే దళితులు కొట్టడం తప్పు అయితే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గం అయిన రెడ్లు కొట్టచ్చా? చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం అయిన కమ్మలు కొట్టచ్చా? పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం కాపులు కొట్టచ్చా? లేదా ఏ పదవి లేని బ్రాహ్మిన్స్ కొట్టచ్చా? వైసీలు కొట్టచ్చా? బీసీలు కొట్టచ్చా? ఎవరినైనా కొట్టడం తప్పండి. రక్షించాల్సిన పోలీసులు భక్షకులుగా తయారైనప్పుడు ప్రతి ఒక్కరు ఖండిస్తారు, ఇందాక బాలకోటి గారు చెప్పినట్టుగా. అట్లాగే రెండోది, రక్షించాల్సిన పోలీసులు నడి రోడ్డు మీద కొంతమంది వ్యక్తులు కొట్టినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు రావడం, తెనాలి వెళ్ళడం తప్పులేదు, బొమ్మాటికి తప్పులేదు, దాన్ని నేను సమర్థిస్తున్నా. ఎవరు అడ్డుకోవడానికి హక్కు లేదు, ఖండించాలి తప్పు అని చెప్పడానికి లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పరదాల చాటున తిరిగి అధికారం పోయాక ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి ప్రజల్లోకి రావడం ఎంతవరకు ధర్మం అనేది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆలోచించుకోవాలి. అయ్యాల అధికారంలో ఉన్నప్పుడు మీకు ప్రజల కష్టాలు, ప్రాథమిక హక్కులు, కులాల యొక్క కష్టాలు తెలియలేదా? ఈ రోజు గుర్తుకొచ్చినాయా? తర్వాత పోలీసులు కొట్టచ్చా అంటున్నారు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ నడు రోడ్డు మీద చేతులకి అదే తాళ్ళు ఇచ్చి కట్టి కొట్టినప్పుడు ఏమైపోయారు సార్? మీరు ఆ రోజు ఖండించుంటే ఈ రోజున మీరు మీ వెనకాల ప్రజలు కొన్ని లక్షల మంది వచ్చి ఉండేవారు. ఆ రోజున రఘురామకృష్ణరాజు గారిని కొట్టినప్పుడు ఏమైంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మాట్లాడండి పూర్తిగా. డాక్టర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఒక ఎమ్మెల్సీ చంపునప్పుడు ఆ ఎమ్మెల్సీని మీ వెనకాల తిప్పుకున్నారు, కానీ ఈ పార్టీ నుంచి ఏమైనా బహిష్కరించారా? ఆ రోజు ఏమైపోయినాయి సండే ఈ సూక్త ముక్తావులోని? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకరులా మీరు ఎంతమందినైనా కేసులు పెట్టేయచ్చా? మీరు ఎంతమందినైనా మీరు అరెస్ట్ చేసేయచ్చా? మీరు ఎంతమందినైనా కొట్టించచ్చా? మీ అధికారంలో ఉన్నప్పుడు. మీరు అధికారంలో పోతే ఎవరిని ఏమనుకోతా? ఇప్పుడు మీరే అన్నారు కదా, గౌతమ్ సవాంగ్ గారు ఒకసారి ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారి మీద చెక్కులు వేయించినప్పుడు, లేదండి మీరు అన్న తిప్పారు, వాళ్ళ కోపం వచ్చారు కాబట్టి వాళ్ళ మీద రాళ్ళు వేసారు, కోపం వస్తే తిరగబడతారు కదా అన్నారు. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు. నా కార్యకర్తలు నన్ను తిడితే వాళ్ళకు బీపీ పెరిగింది, ఖచ్చితంగా బీపీ పెరుగుతుంది, తిరగబడతారన్నారు. మీరు చెప్పిందే మీరు చేస్తున్నారు. హిందూ మైథాలజీ ప్రకారం కాలం చాలా బలమైందని మన కర్మ మనకే చెప్పుకుంటారే. ఆ రోజున మీరు చీఫ్ మినిస్టర్ గా గౌతమ్ సవాంగ్ గారిని మందలించి ఉంటే సరిపోయింది. ఏంటి మీరు ఒక పోలీస్ అధికారి అధిపతి మీరు తప్పుని సమర్థించాలంటే, తప్పుని శిక్షించాలి, ఎవరైనా కొట్టడం తప్పు అని మీరు ఆ రోజున అనుండి ఉంటే, మీ డీజీపీని శిక్షించి ఉంటే, మీరు ఖండించి ఉంటే ఈ రోజున మీరు మాట్లాడిన మీ మాటకు విలువ ఉండేది. మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పలేడు తప్పుగా అన్నప్పుడు వాళ్ళ పోలీసులు కొడితే వాళ్ళ కానిస్టేబుల్ కొట్ట వాళ్ళు ఊరుకుంటారు. డిబేట్ ముందు జనాలు ఒక పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడా, ఏంటంటే ఇదే మాట్లాడిగా పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి మీరు కొట్టడం తప్పు కదా అని. ఆయన ఏమంటాడంటే, అధికార పార్టీ వాళ్ళు మా మీద దూషిస్తారు, ప్రతిపక్ష వాళ్ళు దూషిస్తారు, ప్రజలు మమ్మల్ని దూషిస్తారు, చివరికి గంజాయి బ్యాచ్ కిల్లర్ బ్యాచ్ కూడా మమ్మల్ని కొడుతుంటే మేము ఏం చెయ్యాలి? మేము దండనాథులువా? లేకపోతే మా పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి? ప్రజలకు ఏం సమాధానం చెప్పాలంటున్నారు. దాన్ని మీరు ఏం చెప్పాలి? వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళు అంటున్నారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. అతను అనేది ఏంటంటే 3 మీద రౌడీ షీట్లు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడే ఉన్నాయటండి. 4వ వ్యక్తి ముస్లిం సోదరుడి మీద రౌడీ షీటు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఓపెన్ చేశారు. ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? మొన్న జరగల, ఏప్రిల్ 26 జరిగిందటండి. అంటే నెల 10 రోజులు అవుతుంది. ఆ రోజు వరకు ఈ రోజు వరకు కాముగా ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే ప్రజలు ఏమనుకుంటారు? నిన్నే జరిగింది అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళు అయినప్పుడు మీరు రౌడీ షీట్లు ఎందుకు ఓపెన్ చేశారు? మీరు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వాళ్ళు మంచోళ్ళు అయినప్పుడు ఆ రౌడీ షీట్లు క్యాన్సిల్ చేయాలిగా, రద్దు చేయాలిగా. ఆ రోజు మీరున్నప్పుడు ఇప్పుడు 14 నుంచి 19 వరకు పెట్టిన కేసులు ఉన్నాయి, 19 నుంచి 24 వరకు పెట్టిన కేసులు ఉన్నాయి నలుగురి మీదనే. ఇప్పుడు పెట్టిన కేసులు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేసులు ఎందుకు పెట్టించారు? మంచోళ్ళు అయితే మీరు అధికారంలో ఉన్నప్పుడు శిక్షలు వేయచ్చా? కేసులు పెట్టచ్చా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు రాకూడదా? కేసులు పెట్టకూడదా? ఎంతవరకు పద్ధతి చెప్పండి? మీరు కోపం వస్తే బీపీ పెరిగితే కొట్టచ్చు అంటారా?
పోలీసులు తిరగబడి పోలీసులు నడి రోడ్డు మీద కొడితే వాళ్ళు ఏమంటారు, మా పోలీసుని నడి రోడ్డు మీద కొట్టారు గంజాయి బ్యాచ్కి. సత్యం గారు, మీరు కూడా అదే చెప్తున్నారు, పరామర్శించడానికి వెళ్తే తప్పేంటి అన్న విషయాన్ని. పరామర్శించడానికి ఎలా వస్తారు? అసంఘటిత శక్తుల్ని, రౌడీ షీటుల్ని, గాంజా బ్యాచ్ ని పరామర్శించడానికి ఎలా వస్తున్నారు అని చెప్పేసి కొంతమంది సంఘాలు కూడా దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మీరు అసలు ఎటువంటి సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు? అసలు వాళ్ళని పరామర్శించడానికి ఎలా వస్తారు మీరు? అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారా, ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని సంఘాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎస్పెషల్లీ దళిత సంఘాలే ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం చేశాయి కదా, ధర్నా చేశాయి, నల్ల బెలూన్లు కూడా ఎగురవేశారు కదా. ఎలా చెప్తారు మరి సపోర్ట్ చేస్తే పర్లేదు అని? సామాన్య మనుషుల్ని పరామర్శించడానికి వెళ్తే అందరూ హర్షిస్తారు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు పరామర్శించి ఎవరినండి? ఒక ఈవీఎం మిస్టేక్స్ పగలగొట్టేటని ఆరోపణలు ఉన్న వ్యక్తిని ఎవరిని పరామర్శించారండి? ఒక ఆడిపిల్లని, ఈడు కూతుర్ని, ఆడు కూతుర్ని తిట్టిన ఒక వ్యక్తిని పరామర్శించింది. ఇంకెవరిని పరామర్శించారండి? ఒక రౌడీ షీట్లో చనిపోయిన వ్యక్తుల్ని, రౌడీలు గొడవల్లో చనిపోయిన వ్యక్తుల్ని. ఈ రోజునేమో ఒక గంజాయి బ్యాచ్ ఒక్కొక్కరి మీద 8 కేసులు, 6 కేసులు, 7 కేసులు ఉన్నాయి. 3 మీద రౌడీ షీట్లు వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటికే ఉన్నాయి. అటు వ్యక్తులు మీరు ఈ రోజు పరామర్శిస్తుంటే మీరు సమాజానికి ఏం సందేశం ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకా మీకు నిజంగా పోలీసుల యొక్క దుశ్చర్యలు బయట పెట్టాలంటే రోజు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. సామాన్య మానవుల కష్టాల గురించి స్పందించండి. ఒక గంజాయి బ్యాచ్ మీద ఈవీఎం మిషన్లు రద్దు చేసేది, పగలగొట్టిన వాళ్ళ మీద, బూతులు తిట్టే వాళ్ళ మీద, కళ్ళని అలా చేస్తాను, ఈ కూతురుని ఇలా చేస్తాను అన్న వాళ్ళు మీరు పరామర్శించి వాళ్ళకి నేను మద్దతు ఇస్తానంటే మీరు ఒక రాజకీయ నాయకులు ఒక్కొక్క కాపుల మీద స్పందించి ఎవరైనా దాడి చేశారని కానీ కాపు కుల సంఘాలు స్పందిస్తాయి, దళితుల మీద దాడి చేస్తే దళిత కుల సంఘాలు స్పందిస్తాయి సహజం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయింది ఒక దళితులు కొట్టకూడదంటే చనిపోయిన ఇది కొట్టిన అది అటెంప్ట్ మ్యాటర్ కేసు పెట్టినది ఆ కానిస్టేబుల్ మత్స్యకారుడు అండి, బీసీ, వాళ్ళ భార్య ఎస్సీ, డాక్టర్ సుధాకర్ ఎస్సీ, డాక్టర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎస్సీ, ఒక రఘురామకృష్ణ ప్రజాప్రతినిధి ఎంపీ. మన అధికారులు ఉన్నప్పుడు మేము ఏదన్నా చేయొచ్చు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఏమి చేయకూడదనే వైఖరి మంచిది కాదు. రెండోది దళితులు కొట్టకూడదంటే మిగిలిన వాళ్ళు కొట్టొచ్చానా? ఎవరైనా తప్పు చేస్తే తప్పే. పోలీసులు నడి రోడ్డు మీద కొడుతుంటే ఏం చేయాలండి? పోలీసులు ఆత్మరక్షణ ఆడుకుంటారు కదా, మీరే కదా అన్నారు బీపీఎస్తో కొట్టొచ్చని. మీరు ఆ రోజు ఒక మాట అంటారు, మిమ్మల్ని ఒడ్డిగా పెట్టి కొట్టొచ్చా? మీరు ప్రతిపక్షంలో అంటే ఎవరు ఏం చేయకూడదని ఎంతవరకు పద్ధతి? జగన్మోహన్ రెడ్డి గారైనా లేదు ఏ అధికారంలో ఉన్నవాడైనా ఒళ్ళు దగ్గర పెట్టి అధికారం ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పట్టుకుని పనిచేస్తే ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా చేస్తూ మనం అనుకున్నదే వీలు ఉంటుంది, ప్రజలు మన వెనకాల ఉంటారు. రేపు పొద్దున ఇవాళ అధికారంలో ఉన్నవాడు కూడా రేపు పొద్దున ఇంకే పరిస్థితి వస్తుందని ప్రతిపక్షంలో ఉంటే దాన్ని గమనించాలి. ఓకే, రైట్. సత్యం గారు ఫోన్ ఇన్లో అందుబాటులోకి వచ్చినందుకు మీ